Romans 3 verses 1 and 2. ఎట్లయితే యూదులకు కలిగిన గొప్పతనమేమి, విశ్రాంతివలన ప్రయోజనమేమి, ప్రతి విషయమందును అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పనులు చేయబడిన. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? పాత నిబంధన కాదు చెప్పేది. ఈ మాటలు చెప్పేది పాత నిబంధన కాదు. చాలామంది క్రైస్తవులు చేసే బోధ ఏంటి? యూదులతో మనకు సంబంధం లేదు, మనం క్రైస్తవులమే. క్రైస్తవుల ఆచారాలకి యూదుల ఆచారాలకి దెర్ ఇస్ నో రిలేషన్, దెర్ ఇస్ నో కనెక్టివిటీ అంటున్నారు. అసలు యూదులు లేకుండా నువ్వెవరివి? హూ ఆర్ యూ? యూదులు అనేవాళ్ళు లేకుండా క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారండి? కాబట్టి ఓ క్రైస్తవుడా, ఓ భారతదేశం క్రైస్తవులారా, అన్ని జనాంగంలో నుంచి వచ్చిన క్రైస్తవులారా, మనం గమనించాల్సింది ఏంటి? యూదులు లేకుండా క్రైస్తవులు లేరు. నీకు ఇష్టం లేకపోయినా, నీకు కష్టమైనా మీరు ఒప్పుకోవాలి. ఈ మాటలు పాత నిబంధనలో రాయబడి లేవు. దీస్ వర్డ్స్ ఆర్ రిటన్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్, నాట్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. రోమన్స్ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడు? ప్రతి విషయములు అధికమే. ఇంగ్లీష్లో ఏమంటున్నాడు చదవండి. ఇంగ్లీష్లో ఏమవుతుంది? వాట్ ఈస్ ద వర్డ్? Much everywhere chiefly. ఏమండి? Much everywhere chiefly because. మచ్ ఎవ్రీవేర్ అంటే అన్నిటిలోనూ దే ఆర్ సుపీరియర్, వాళ్ళు ఎక్కువే. బికాస్ దట్. ఎందుకు? వాళ్ళు తెల్లగా ఉంటారా? చెప్పండి. మంచి కలర్ వాళ్ళు కదా, మన రూపేష్ గారు కూడా మంచి కలర్. ఎందుకని? వాళ్ళు తెలివి గారు ఉన్నారా, లేకపోతే పైసలు బాగా ఉన్నాయనా? దేని బట్టి వాళ్ళు గొప్పవాళ్ళు? ఆధిక్యత దేని బట్టి? వై దే ఆర్ మచ్ గ్రేటర్ పీపుల్. ఎందుకు? బికాస్ ఎందుకు చేతనంటే దట్ అంటు దెమ్, వారికి వర్ కమిటెడ్ ద ఒరకల్స్ ఆఫ్ గాడ్, వాళ్ళ చేతికి దేవుని వాక్యము ఇవ్వబడింది. నువ్వు అరువు తెచ్చుకున్నావు. మన బోధకులు, మన పాస్టర్లందరూ బైబిల్ పట్టుకుని వీళ్ళు సొంతగా రాసేసినట్టుగానే ఫీల్ అవుతారు. ఈ బైబిల్ గ్రంథం ఎవరి చేతికి ఇవ్వబడింది? దేవుడు ఎవరికి ఇచ్చాడు? యూదులకి ఇచ్చాడు. యూదుల దగ్గర నుంచి మనకు వచ్చింది. కాబట్టి యూదుల కంటే నేను గొప్పవాడిని అని ఎవరన్నా అనుకుంటే అది అవివేకము అని గమనించాలి మనం. అయితే అట్లని దేవుని వాక్యము గైకొనని యూదులు గురించి మనం గొప్పగా మాట్లాడవలసిన అవసరం లేదు. దేవుని వాక్యాన్ని తృణీకరించే యూదులు గురించి మనం మాట్లాడట్లా. దేవుని వాక్యాన్ని గైకొని దాన్ని తూచా తప్పకుండా పాటించే యూదులు గొప్పవారు. దేవుని పండుగలు ఆచరించే యూదులు గొప్పవారు. అది మనం గ్రహించాల్సింది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం ఈ రోజున ఈ పండుగ ఏం పండుగ చేసుకుంటున్నాము? పస్కా పండుగ. పస్కా పండుగ అంటే ఏమిటంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పస్కా? పసాక్, ఇంగ్లీష్లో పాస్ అవర్, బాగా అని చెప్పారు మీనింగ్. హీబ్రూలో పసాక్ అంటాం. అంటే ఏంటి? దాటిపోవటం. అలా జంతువులు ఒక జంప్ చేస్తే చూసారు, కాలువలు దాటేటప్పుడు జంప్ చేయటం, దాటిపోవడం. దేని దాటిపోవడం చెప్పండి? దాటిపోవడం బాగా అంతవరకు నాకు నీళ్ళు పెట్టలేక. దేని దాటిపోవటం? మరణాన్ని దాటిపోవడం, పాపాన్ని దాటిపోవడం, అపవాదిని దాటిపోవడం. కాబట్టి ఈ యొక్క పస్కా పండుగ యూదుల ద్వారా సమస్త ప్రపంచంలోని ప్రజలందరికీ అనుగ్రహించబడింది. దురదృష్టవశాత్తు ప్రపంచ క్రైస్తవులందరూ ఏమంటున్నారు? వీళ్ళెవరండి? దేవుని సంఘం అంట, ఇంకెవరు అంట, పస్కా పండుగ అంటారేంటి? మేమందరూ గుడ్ ఫ్రైడే చేస్తుంటే వీళ్ళు పస్కా పండుగని. క్రైస్తవులు చెయ్యని పండుగలు మళ్ళా మనకి ఇచ్చే సర్టిఫికేట్ ఏంటి? బైబిల్లో లేని క్రైస్తవులు చెయ్యని పండుగలు అంటున్నారు.
కానీ మనం చెప్పేది ఏంటి? బైబిల్ చెప్పే పండుగలు, దేవుడు ఏర్పాటు చేసిన పండుగలు, మెస్సయ్య శిష్యులందరూ అనుచరులందరూ చేయవలసిన పండుగలు ఇవి. ఏవి చూద్దాం. నిర్గమకాండము మనకి లేవి కాండములో నిర్ణయ కాలముల గురించి మనం చూస్తాం. నిర్ణయ కాలములు హీబ్రూలో ఈ పదాన్ని ఏమంటారండి? మోయదీమ్. మోయదీమ్ అంటారు. ఈ మోయదీమ్ అనే పదము హీబ్రూ బైబిల్లో కనుక మనం చూస్తే ఆది కాండము 1వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది. చదవండి. ఆది కాండము 1వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమైన జ్యోతులు కలిగిన పర్వతాలు అవి సూచనలను కాలములను. ఇక్కడ కాలములను వాడబడింది, కానీ అది హీబ్రూలో ఏమని ఉంటుంది? మోయదీమ్. మోయదీమ్ అని. ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఏమైంది? అది ఆ మాట ఏమైంది? God said, "Let there be lights in the vault of the sky to separate the day from the night, and let them serve as signs to mark sacred times and days and years." అక్కడ నీ బైబిల్ ఏముంది? సేక్రెడ్ టైమ్స్ అన్నది. ఆమెకున్న బైబిల్ ఏముంది? సేక్రెడ్ టైమ్స్ అన్నది. నా దగ్గర ఉన్న బైబిల్లో అండ్ ఫర్ సీజన్స్ అని ఉంది. అండ్ ఫర్ సీజన్స్. కానీ అదే బైబిల్ అమ్మ, ఆ బైబిల్ పేరేమనుంది? NIVలో. కాబట్టి ఇక్కడ సేక్రెడ్ టైమ్స్, పరిశుద్ధ కాలములు. కాలములు వేరు. 7 రోజుల్లో 6 రోజులు వేరు, 7వ రోజు వేరు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధ కాలములు అక్కడ దేవుడు సృష్టి ప్రారంభంలోనే ఏర్పాటు చేశాడు. కాబట్టి లేవి కాండము 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, చదవడం అవసరం లేదు, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయాం. చాలా తొందరగా నేను ప్రసంగాన్ని ముగించేస్తాను. 23వ అధ్యాయంలో మనకు అందరికీ తెలిసినట్లుగా మొదటి 2 వచనాలు చదవండి. మీరు చాటింపవలసిన తప్పు, మీరు చాటింపవలసిన, మరి యెహోవా అనే పదాన్ని మిస్ అవుతున్నారు. మీరు చాటింపవలసిన ఆ నియామక కాలాలు ఎవరివండి? యెహోవా దేవుని. మరి ప్రపంచ క్రైస్తవులందరూ ఏమంటున్నారు? నేను MTHలో ఆ క్లాస్లో ఉన్నప్పుడు మా గురువుని అడిగా, లేవి కాండ 23వ అధ్యాయం సంగతి పండగలు ఏంటండి అన్నాడు. మనవి కాదు, అవి మనవి కాదు, అవి యూదులి. అవి ఎవరేంటి? అవి ఎవరు? రూబేని గారి. మనవి కాదు. అంతేనా? ఏమంటారు? కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? కన్సర్నింగ్ ద ఫీస్ట్ ఆఫ్ ద లార్డ్, కన్సర్నింగ్ ద ఫీస్ట్ ఆఫ్ ద లార్డ్, దీస్ ఫీస్ట్ బిలాంగ్ టు యెహోవా. సృష్టికర్త అయిన దేవుని పండుగలు ఇవి. బాగా గమనించండి. ఈ పండుగలు యూదులీ కాదు, లేకపోతే ఇండియన్సీ కాదు, అమెరికన్సీ కాదు, ఇంకెవరి కాదు. సాక్షాత్తు దేవాది దేవుడైన యెహోవా దేవునివి. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? చదవండి, ఇప్పుడు చదవండి. ఈ కాలముల యందు ఇవి ఎవరివి? ఈ టైమింగ్స్, దీస్ టైమింగ్స్ బిలాంగ్స్ టు లార్డ్ యెహోవా. సృష్టికర్త అయిన దేవునికి చెందినవి. ఈ టైమింగ్స్లో, ఈ కాలాల్లో మీరేం చేయాలి? పరిశుద్ధ సంఘములుగా కూడాలి. తర్వాత అక్కడ పైన ఇశ్రాయేలుతో ఇట్లను అన్న తర్వాత ఏమనుంది? మీరు చాటింపవలసినవి. ఏమనుంది? మీరు చెప్పండి, రిపీట్ చేయాలంటే ఎవరు? నాకు వినపట్లేదా? చెప్పండి, అయిపోయినా? ఓకే. మీరు చాటింపవలసినవి. యూ షుడ్ ప్రొక్లెయిమ్. ఇక్కడ ఒకటేమని చెప్తున్నాడు? ఇవి నావి అని చెప్తున్నాడు దేవుడు. ఈ కాలాలు నావి అని చెప్తున్నాడు. రెండోది ఏమంటున్నాడు? మీరు చాటింపవలసినవి అంటున్నాడు. ఇంకో విషయం ఏమిటి? మీరు పరిశుద్ధ సంఘములుగా. 3 పాయింట్స్ ఉన్నాయి.
ఈ కాలాలు దేవునివి, ఈ కాలాల్లో పరిశుద్ధ సంఘంగా కూడాలి. మూడోది ఏం చేయాలి? మరి మీలో ఎంతమంది చాటిస్తున్నారు చెప్పండి. ఇప్పుడు చేతులు ఎత్తాలి. చేతులు ఎన్ని చేతులు వేస్తే చూస్తారు. వాళ్ళు వినొచ్చు, వినకపోవచ్చు. ఇదిగో లేవి కాండంలో 23 అధ్యాయాలు పండగలు వేని మీ పక్కింటి క్రైస్తవులకి ఎవరికైనా చెప్పారా మీరు ఈ రోజు వరకు? చాటించారా? కాబట్టి మనం వాటి గురించి చెప్పాలి. వాళ్ళు వినొచ్చు, వినకపోవచ్చు. మనమైతే చెప్పాలి. వినకపోతే వాళ్ళ తప్పు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలుకి ఏ విధంగా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో అదే ఆజ్ఞ మనకు కూడా ఇస్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలుకి ఆజ్ఞ ఇస్తే మనకి ఆజ్ఞ ఎట్లా అవుతుంది? ఇశ్రాయేలుకి ఇస్తే మనకెట్లా? దేవుడి పండుగలు ఇచ్చింది ఎవరికి? ఎవరితో చెప్పాడు? దేవుడి పండుగలు ఎవరికి చెప్పాడు? యూదులకి లేదా ఇశ్రాయేలుకి చెప్పాడు. వాళ్ళని ఆచరించమన్నాడు, ప్రకటించమన్నాడు. ఎవరికి ప్రకటించాలి? ఎవరికి ప్రకటించాలి? నిర్గమకాండము 19:5 మనకు తెలిసినవి ఏం తెలియని కాదు. నిర్గమకాండము 19:5 ఫాస్ట్గా చదవాలి. బాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశంలో నాకు సఖ్య సంపాదించుదురు. ఇంకా సర్వభూములు నాదే కదా, మీరు నాకు రాజరూపమైన రాజ్యం కానీ పరిశుద్ధ జన్మ కానీ ఉండరని చెప్పి మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా ఉంటారు. యాజక రూపం అంటే ఏంటి? యాజకులుగా ఉంటారు. ఇశ్రాయేలీయులు యాజకులుగా ఉంటారు. ఎవరికి యాజకులుగా ఉంటారు? అన్ని జనులకి. ఎందుకని? ఇశ్రాయేలీయులకి దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు, ఇవన్నీ వాళ్ళు ఆచరించమని చెప్పేశాడు. మరి వీళ్ళు ఎవరికి ప్రకటించాలి? అన్ని జనులకు ప్రకటించాలి. కానీ వాళ్ళు ప్రకటించాలి. వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను వాళ్ళు చేయలేదు. కాబట్టి కుమారుడు కాలము 1 తిమోతి చూడండి, తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినదియో పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానులను. కాబట్టి యూదులకి వాళ్ళకి దేవుడు అప్పగించిన పనిని వాళ్ళు సిన్సియర్గా చేయలేదు. వాళ్ళు దేవుడు లోకానికి యాజకులుగా ఏర్పాటు చేస్తే వాళ్ళ పనిని వాళ్ళు చేయకుండా వాళ్ళు మరి దేవునికి విరుద్ధముగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి సాక్షాత్తు దేవుని కుమారుడు మానవ రూపంలో రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ యూదులు సక్రమంగా ప్రపంచానికి యాజక ధర్మం నిర్వహించి ఉంటే ఏమైంది? దేవుని యొక్క ఉద్దేశాలు ప్రపంచానికి బాగా తెలిసాయి. కానీ వాళ్ళు చేయవలసిన డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయకపోవటం వల్ల దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క ఉద్దేశాలని చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. తీరా ఏమైంది? అక్కడ ఏమైంది? ఆయన చెప్పడానికి వచ్చాడు. వస్తే అక్కడ ఏమైంది? మేము యాజకులం, ఈ పని మేం చేయాలి. దేవుడు వాళ్ళకే అప్పచెప్పింది. మేం చేయాల్సిన పని చేయడానికి నువ్వెవరవి? నువ్వు చేయడానికి వీలు లేదు. కాబట్టి నేను ఏం చేస్తాం? మేము ఏం చేస్తాం? చంపేసాం. అయిపోయింది. మెస్సైని యేసుక్రీస్తుని, యెషువా మెస్సైని ఎందుకు చంపేశారు? వాళ్ళు చంపింది ఎవరు? యూదా నాయకులు, యూదా యాజకులు. ఎందుకు చంపారు? వాళ్ళు చేసే పనిని ఆయన చేస్తారనేది ఉక్రోషంతో వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను వాళ్ళు సక్రమంగా చేయకుండా దేవుని కుమారుడు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని లోకానికి వివరిస్తూ ఉంటే వాళ్ళు సహించలేక ఆయన్ని సిలువ వేసి చంపేశారు. ఇది కూడా దేవుని చిత్తమే. కాబట్టి ఆయన శిష్యులైన ఆ 120 మంది వాళ్ళ ద్వారా సువార్త ప్రకటించబడి ముందుకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ యొక్క పండుగలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24 నుంచి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24 వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24 వచనం నుండి. జగత్తును అంతని సమస్తమును పూజించిన దేవుడు
చదువమ్మా, నేను ఆత్మని చెప్పలేదు. ఆయన అందరి మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుడు కరువులను కనుగొందరేమో అని కన్ను వెదక నిమిత్తము నిర్ణయ కాలమున వారు నివాస స్థలం యొక్క పొడి మీద రంగు ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. చాలు. ఇక్కడ ఏమని రాయబడింది? జగత్తును, మొత్తం విశ్వాన్ని, అందలి సమస్తాన్ని నిర్మించిన దేవుడు, సృష్టి నిర్మాణకుడైన యెహోవా దేవుడు ఏం చేశాడండి? అందరికీ జీవాన్ని ఇస్తాడు, అందరికీ ప్రభువుగా ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన తనకు ఏదైనా కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. కేవలం మనుషులతో మాత్రమే సేవింపబడేవాడు కాదు. ఆయన కోటాను కోట్ల దూతలతో సేవించబడుతున్నాడు. నిరంతరము మరి దూతలతో ఆయన స్తుతించబడుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అటువంటి దేవాది దేవుడు ఈ యొక్క భూమి మీద ఉన్న మనుషులు సృష్టికర్తను మర్చిపోతారు అనే సంగతి ఆయనకి తెలుసు. మర్చిపోయిన మనుషులు మరలా దేవుణ్ణి వెదికి కనుగొనటానికి దేవుడు ఏమి ఏర్పాటు చేశాడండి? ఈ పండగలను ఏర్పాటు చేశాడు, ఈ నియామకాలను ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇవాళ చాలామంది ఈ విషయాన్ని గమనించలేక ఇవి యూదుల పండుగలు లేదా ఇశ్రాయేలీల పండుగలు అని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ పండుగలు ఆచరించవలసిన బాధ్యత దేవుని బిడ్డలందరికీ ఉన్నది. ఇక్కడ మెస్సయ్య ద్వారా మనందరం కూడా యూదులతో అంటుకట్టబడిన వారముగా ఉన్నాము. అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడు? మనము అంటుకట్టబడిన వారుగా ఉన్నాము. ఎవరైతే మెస్సయ్యను అంగీకరిస్తారో, ఆయన రక్తంలో పాలు పంపులు పంచుకుంటారో వారందరూ కూడా అబ్రహాము సంతానం. అంటే ఇక్కడ ఏమని, అక్కడ మనం రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో అనుకుంటా, చూడండి ఒకసారి. రోమిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. 11వ అధ్యాయము 16 నుంచి 24 వరకు ఆ ఒలివ కొమ్మ గురించి, అంటుకట్టబడిన దాని గురించి ఉంటుంది. మీరంతా చదవనవసరం, చూసుకోండి. కాబట్టి ఇక్కడ మెస్సయ్య ద్వారా మనము యూదుల యొక్క విశ్వాసముతో అంటుకట్టబడిన వారముగా ఉన్నాము. దేవుని యొక్క వాక్యముతో అంటుకట్టబడిన వారముగా ఉన్నాము. కాబట్టి ఏదైతే దేవుడు యూదులకు ఒక బాధ్యతను అప్పచెప్పాడో వాటిని సక్రమంగా వారు నెరవేర్చకపోవడం వల్ల తన ప్రియకుమారుని ఎక్కడ ఆయన పుట్టింపజేశాడు చెప్పండి? ఇంతకుముందు మనం చదువుకున్నాం 1 తిమోతిలో, పాపులను రక్షించుటకు మెస్సయ్య లోకానికి వచ్చాడనే మాట నమ్మదగింది. ఈ మెస్సయ్య ఎక్కడ పుట్టాడు? యెషయా గ్రంథంలో మనం చూస్తాము, కన్యక కుమారుణ్ణి కంటది అనే విషయం, యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో. కాబట్టి మనము ఈ యొక్క సృష్టి ప్రారంభంలోనే కుమారుడి యొక్క రాక గురించి వ్రాయబడిన అంశాన్ని మనం గమనిస్తాం. కాబట్టి ఆయన ఈ లోకంలో వచ్చి జన్మిస్తాడు, లోకానికి రక్షకుడిగా ఉంటాడు. ఆయన యూదుల్లోనే జన్మిస్తాడు. అమెరికాలో పుట్టొచ్చుగా, ఆస్ట్రేలియాలో పుట్టొచ్చుగా, ఇండియాలో పుట్టొచ్చుగా, మన జనాభా ఎక్కువగా. మరి చిన్న దేశమైన యూదా దేశంలో ఎందుకు పుట్టాడు? దేవుడు అబ్రహాము ద్వారానే రక్షణ, యూదుల ద్వారానే ప్రపంచానికి రక్షణ ఏర్పాటు చేశాడు. దేవుడు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. ఆయన ఒకసారి ఒక మాట ఇచ్చాడంటే మాట తప్పడం. కాబట్టి అబ్రహాముకి, ఇస్సాక్కి, యాకోబుకి ఇచ్చిన వాగ్దానం చొప్పున వారి సంతానంలో నుండే మెస్సయ్యను రక్షకుడిగా జన్మింపజేసి యావత్ ప్రపంచానికి రక్షకుడిగా ఆయన శిష్యుల ద్వారా ప్రపంచానికి రక్షణను అనుగ్రహించాడు. కాబట్టి మనందరం కూడా ఆ శిష్యుల ద్వారా అంటుకట్టబడి ఉండాలి. కాబట్టి అంటుకట్టబడిన వారుగా మనము దేవుడిచ్చిన ఈ పండగల్ని ఆచరించవలసిన బాధ్యత మనకి ఉన్నది అనే విషయాన్ని మనము గ్రహించాలి.
కాబట్టి ఇక్కడ ఈ పండుగల గురించి మీకు అందరికీ తెలిసింది. ద్వితీయోపదేశకాండం 16 అధ్యాయంలో ఉంటాయి. తర్వాత నూతన నిబంధనలో కూడా చాలా చోట్ల పండుగల గురించి మనం చూస్తాం. అంటే పాత నిబంధన గ్రంథంలోనే మాత్రమే కాకుండా నూతన నిబంధనలో కూడా, ఉదాహరణకి పస్కా గురించి మత్తయి సువార్త 26 అధ్యాయంలో చూస్తాము, మార్కు 14 అధ్యాయంలో చూస్తాము. అలాగే పర్ణశాల పండుగ గురించి యోహాను సువార్తలో చూస్తాము. అలాగే పెంతెకోస్తు పండుగ గురించి అపోస్తుల కార్యంలో చూస్తాం. అంటే చాలామంది ఏం చెప్తారు, ఇవి పాత నిబంధనలో పండుగలు, పాత నిబంధన కొట్టివేయబడింది. పాత నిబంధన కొట్టివేయబడిందా? అసలు నిబంధన అంటే ఏంటి తెలియదు. కానీ గొడ్లు పెట్టి నరికేస్తారు, లేకపోతే సుత్తు పెట్టి కొట్టేస్తారు. అసలు నిబంధన అంటే ఏంటి? హీబ్రూలో బెరీత్, నిబంధన అంటే ఒప్పందము. ఒప్పందం అంటే ఒక స్త్రీ పురుషులు ఇద్దరు ఒక కుటుంబంగా ఏర్పడేటప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తారండి? ప్రమాణాలు చేసుకుంటారు. ఒప్పందం. ఒప్పందం ఒక మాట, ఈ పని చేస్తాం. పాత నిబంధన అంటే ఏంటి? సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయులు దేవునితో ఒప్పందం చేసుకున్నారు. దేవుడు అక్కడ ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞల్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడ వాళ్ళు ఏమన్నారు? 24వ అధ్యాయం, నిర్గమాకాండం 24వ అధ్యాయం ఏమంటారు? ఆ నిబంధన, ఆ దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటి కూడా మోషే గారు ఏం చేస్తాడు? చదువుతాడు. చదివినప్పుడు ఆ 3-4 వచనంలో ప్రజలు ఏమంటారు? మేము వీటిని అంగీకరిస్తాము, మేము ఒప్పుకుంటున్నాము అంటారు. కాబట్టి ఇక్కడ ఒప్పందం చేసింది ఎవరు? ప్రజలు దేవునితో ఒప్పందం చేసుకున్నారు. ఏమని? ఆజ్ఞలు గైకుంటామని. కాబట్టి ఆ ఒప్పందం ఏమైంది? రద్దు అయిపోయింది. వాళ్ళు దాన్ని మీరారు, దాన్ని ఆచరించలేదు. కాబట్టి ఇక్కడ ఒప్పందం రద్దయిందా? ఆజ్ఞలు రద్దయినాయా? ఆజ్ఞల్ని గైకుంటామని ఒప్పందం చేసుకున్నారు వీళ్ళు. దాన్నే బెరీత్ అంటారు, దాన్నే నిబంధన అంటారు. కాబట్టి పాత నిబంధన అంటే ఏంటి? సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయులు దేవునితో చేసుకున్న ఒప్పందాన్ని మొదటి నిబంధన అంటారు. ఆ మొదటి నిబంధనలో వాళ్ళు ఏం చేశారు? తప్పిపోయారు, దాన్ని పాటించలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? మొదటి నిబంధన ఆచారాలు ఏంటి? అక్కడ 24 నిర్గమాకాండం 24వ అధ్యాయంలో మోషే గారు ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించేటప్పుడు అక్కడ ఆ మేకపిల్లలు కోసి రక్తాన్ని, ప్రతి ఆజ్ఞ చదివినప్పుడు రక్తాన్ని చల్లుతారు. దాని అర్థం ఏంటి? మేము రక్తాన్ని చిందించి ఆజ్ఞలు గైకుంటామని ఒప్పుకుంటున్నాము, ఒప్పందం చేసుకుంటున్నాము. వాళ్ళు ఒప్పుకున్న దాన్ని వాళ్ళు మీరారు. కాబట్టి అక్కడ ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ మొదటి నిబంధన వాళ్ళు మీరారు, మీతో నూతన నిబంధనని ఏర్పాటు చేసుకుంటామని చెప్తున్నాడు. అక్కడ మొదటి నిబంధన గైకుంటామని గొర్రెల మేకల రక్తంతో ఒప్పందం చేసుకున్నారు. కానీ 2వ నిబంధన ఎట్లా జరిగింది? 2వ నిబంధన హెబ్రీలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూస్తాం. 2వ నిబంధన ఎట్లా జరిగింది? 2వ నిబంధన తన ప్రియకుమారుని రక్తము శిలువ మీద చిందించబడటం ద్వారా కుమారుడు దేవునితో ఒప్పందం చేసుకున్నాడు. కుమారుడు దేవునితో ఒప్పందం చేసుకున్నాడు. ఏమని? మన పాపాలన్నీ క్షమించమని. కాబట్టి మనం 2వ నిబంధనలో మనం భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాము. యూదులకి 2వ నిబంధనలో పాలిభాగస్తులుగా ఉన్నారు. మనము కూడా 2వ నిబంధనలో పాలిభాగస్తులుగా చేశాడు. మొదటి నిబంధన యూదులకు మాత్రమే ఉండింది. 2వ నిబంధన యూదులతో పాటు అన్ని జనులకు కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ 2వ నిబంధన ద్వారా మనము దేవునితో ఒప్పందంలో పాలిభాగస్తులుగా ఉన్నాము. కాబట్టి మెస్సయ్య చిందించిన రక్తము ద్వారా మన పాపాలకి క్షమాపణ కలుగుతుందని ఈ 2వ నిబంధన చెప్తుంది. 2వ నిబంధన ఏం చెప్తుందండి? మెస్సయ్య చిందించిన రక్తము ద్వారా మన పాపాలకి క్షమాపణ కలుగుతుంది. మొదటి నిబంధన ఏం చెప్తుంది? మొదటి నిబంధన ఏం చెప్తుంది? పాపం చేస్తే ఏం చేయాలి? పావురాయిను, గొర్రెను, మేకను బలి అర్పించాలి. కానీ అక్కడ బలులైతే అర్పిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయంలో పరివర్తన లేదు. అందుకనే కీర్తనకారుడు ఏమంటాడు? మీ బలులు నాకు ఇష్టమైనవి కావు, నాకు కావాల్సింది
మీ హృదయాలు అంటాడు. కాబట్టి మెస్సయ్య రెండవ నిబంధన మనం కనుక చూసినట్లయితే హెబ్రీయులు రాసిన పత్రికలు అక్కడ చూడండి ఒకసారి. హెబ్రీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. కింద అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితో అన్న దగ్గర చదవండి. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యబట్టిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఆగమ్మా, ఇక్కడ ఏమంటున్నాడు? అక్కడ జరిగిన నిబంధన వంటిది కాదు. కాబట్టి ఆ నిబంధన రద్దయింది. ఎందుకని వీడు గైకొనలేదు. యూదులు దేవుని యొక్క ఆజ్ఞల్ని సరిగ్గా గైకొనలేదు, పాటించలేదు. కాబట్టి ఏమైపోయింది? ఒప్పందం రద్దు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు 10వ వచనంలో చదవండి. 10వ వచనం చదవండి. ప్రభు చెప్పుచున్నాడు, ఆ దినాల తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన వారి మనసులో నా ధర్మవిధులను ఉంచదను. వారి హృదయముల మీద వాటిని రాయుదును. నేను వారికి తోడునే ఉండును. కాబట్టి వారి హృదయంలో నా నిబంధన వ్రాస్తాను అంటాడు. ఏ విధంగా? కుమారుణ్ణి బలిగా అర్పించి మన పాపాలకి బదులుగా ఆయన మరణించడానికి ఒక ఏర్పాటు చేశాడు. కాబట్టి కుమారుడు రక్తం చిందించబడింది కాబట్టి మన పాపాలన్నీ క్షమించబడతాయా? కుమారుడి రక్తము చిందించబడినది కాబట్టి మన పాపాలన్నీ క్షమించబడతాయా? చెప్పండి. క్షమించబడవు. ఎప్పుడు క్షమించబడతాయి? నా పాపాల కొరకు ఆయన రక్తము చిందించాడు అని మన హృదయంలో మార్పు కలగాలి. ఒప్పుకోవాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఆ పశ్చాత్తాపానికి మరి గుర్తుగానే మెస్సయ్య ఏం చేశాడండి? ప్రభు రాత్రి భోజనం రోజున మనకి ఈ ఆచారాన్ని పెట్టాడు. ఏంటది? మనము చూడండి ఇక్కడ 1 కొరింథీ 5వ అధ్యాయం. 1 కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనం. 1 కొరింథీ 5, 6, 7. మీరు అతిశయపడట మంచిది కాదు. పురుషుల నుండి కొంచెమైనను నిద్రలేనట్టే చేయని ఎదురా మీరు వెలుగుని లేని వారు కనుక వసంత ఉండగే ఆ పాతదైన పురుషుని తీసి పారవేయండి. అంతేకాక క్రీస్తును మన పశువు పశువు వహింపబడిన కనుక పాతదైన పురుషునితోనైనా నివార్తతను దుష్టపురుషులను పురుషునితోనైనా కాకుండా నిష్కాపట్యమును సత్యములను తెలియని రోజుతో పండుగ ఆచరించాను. కాబట్టి మనము తీసుకునే రొట్టె ద్వారా మనం రక్షించబడతామా? ద్రాక్ష రసం ద్వారా రక్షించబడతామా? ఇది కేవలం సాదృశ్యముగా మాత్రమే ఉంటుంది. ఈ యొక్క రొట్టె మెస్సయ్య శరీరముగా, ఆ యొక్క ద్రాక్షారసము ఆయన రక్తముగా మనము భావించాలి. అంటే అర్థం ఏంటి? ఆయన తిన్న దెబ్బలన్నీ కూడా నా పాపాల కొరకు ఆయన శిక్ష అనుభవించాడు.